అయ్యన్న పాత్ర గారి స్ఫూర్తితో శాప్ రవినాయుడు గారు అందరూ కలిపి అన్ని అరేంజ్మెంట్స్ చాలా ఏదో గేమ్స్ ఎమ్మెల్యేలు ఆడుకుంటున్నారు, కానీ ఇదేదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అరేంజ్మెంట్స్ ఉన్నట్టు చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా పనుల ఒత్తిడిలో ప్రతి నిమిషం ఎప్పుడు ఏదో పని ఆ పని ఈ పని ఆ టెన్షన్ లేకుండా ఆట విడుపుగా ఉండి ఈ గేమ్స్ పెడతాం చాలా చాలా బాగుంది. ఎమ్మెల్యేలు అందరూ వయసు మర్చిపోయి అవబట్టే ముగ్గురికి యాక్సిడెంట్లు అయ్యాయి, ముగ్గురికి ఫ్రాక్చర్లు అయినాయి. వాళ్ళ వయసు వాళ్ళకి మాకు గుర్తు రావట్లేదు. చాలా సంతోషం. ఇలా ఆర్గనైజ్ చేసిన ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని, శాప్ని అభినందిస్తున్నాను. ఇవాళ మూడో రోజు స్పోర్ట్స్ జరుగుతుంది. ఈ 2 days కూడా మంచిగా అందరూ అన్ని స్ట్రెస్ ఫ్రీ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఇవన్నీ ఇయర్లీ వన్సే జరుగుతుంది కాబట్టి అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు కూడా ఫైనల్స్, సెమీఫైనల్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజు వెళ్ళిపోతాం. సీనియర్స్ అందరూ కూడా చాలా యంగ్గా, అంటే మేము కొత్తగా వచ్చిన శాసనసభ్యులు వీళ్ళ సీనియర్స్ అందరితో ఆడడం చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా యంగ్గా చాలా ఎనర్జెటిక్ గా ఆడుతున్నారు. ఇంకా మాకంటే కూడా వాళ్ళు బాగా ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయడం అండ్ ఆడుకోవడం కూడా. ముఖ్యమంత్రి ఆలోచన, స్పీకర్ ఆలోచన ప్రకారం అందరూ కూడా ఒత్తిడి నుంచి కనీసం క్రీడలు ఆడుతూ ఉంటే బాగుంటుంది చెప్పి, అదేవిధంగా మమ్మల్ని చూసి కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా యువత కూడా ఆడుతూ ముందుకు వస్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశం పెట్టారు. వెల్తీ హ్యాపీనెస్ అనే బాబు గారి ఆలోచన ప్రకారం అందరూ ఆడుతా ఉన్నాం.